హలో అందరికీ, ఇండియా నుండి వచ్చిన ఈ కరివేపాకుతో నేను ఒక హెల్దీ రెసిపీ చేయబోతున్నాను. నేను చెప్పే ఇంగ్రీడియంట్స్తో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. అలాగే ఒక విషయం ఏమిటంటే, నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూసిద్దాం. ఫస్ట్ ఇక్కడ డాడీ కరివేపాకును తీసుకొచ్చి బాగా వాష్ చేసి పూర్తిగా డ్రై చేసి పంపించారు. నెక్స్ట్ 20 నుండి 25 వరకు ఎండుమిర్చిలని, అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియాలని, 1.5 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పుని, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పుని, 1/2 టేబుల్ స్పూన్ మెంతులని, ఇంకా 10 నుండి 12 వరకు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని ఫ్రై చేసుకోవాలి. దానికోసం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ జస్ట్ కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ శనగపప్పుని, మినపప్పుని వేసుకొని ఒక 1/2 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ధనియాలను, అలాగే జీలకర్రని, మెంతులని, అలాగే ఎండుమిర్చిలని ఒకదాని తర్వాత ఒకటి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీటన్నింటినీ ఇదే ఆర్డర్లోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే శనగపప్పు, మినప్పప్పు ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. ఇవి లాస్ట్లో వేసామంటే ముందు వేసినవి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. వీటన్నింటినీ కరెక్ట్గా ఫ్రై చేసుకుంటేనే ఈ రెసిపీకి మంచి స్మెల్తో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ రెసిపీకి ఇదే మెయిన్. సో కేర్ఫుల్గా మీడియం ఫ్లేమ్లోనే స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఒక మంచి అరోమా వస్తుంది. అప్పుడు కరివేపాకును వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు మంచిగా ఫ్రై అవ్వాలంటే ఇలా గరిటతో తిప్పుతూనే ఉండాలి. ఈ కరివేపాకు వేశాక ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన పని లేదు. జస్ట్ 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఆగకుండా తిప్పుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిని ఒక జార్లో వేసుకొని టేస్ట్కి కావాల్సినంత సాల్ట్ని యాడ్ చేసి మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకోవాలి. మధ్య మధ్యలో మూతను తీసి కలుపుతూ మిక్సీ పట్టుకోవాలి. మరీ స్మూత్ పౌడర్లా చేయొద్దు, బరకగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం కచ్చపచ్చగా దంచుకొని పెట్టుకున్న వెల్లుల్లిని వేసి ఒకసారి కలిపి మరొకసారి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, ఎంతో గుమగుమలాడే కరివేపాకు పొడి రెడీ అయిపోతుంది. దీనిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 3 మంత్స్ వరకైనా బాగుంటుంది, అస్సలు పాడవదు. దీనిని రైస్లోకి కానీ, దోశ అలాగే ఇడ్లీలోకి కూడా బాగుంటుంది. అలాగే పిల్లలు కర్రీలో కరివేపాకు వస్తే పక్కన పడేస్తారు కదా, సో ఇలా చేసి తినిపించండి, వాళ్ళు తప్పకుండా ఇష్టపడతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మాలాంటి చిన్న ఛానల్స్ని సపోర్ట్ చేయండి. ఉంటా మరి, బాయ్ బాయ్.